హ్యాండ్ చేసాడు. మీరు చూస్తున్నది మా ఇంటి దగ్గర ఆవులు. ఇదిగో ఇది మాదే. ఇది ఇక్కడ ఒక ఎర్ర ఆవు. సరే, ఆవుల వీడియో కాబట్టి ఆవుల దగ్గర తీస్తాను. ఇది సాధారణంగా మనం ఏదైనా పుణ్యం చేద్దాం అనుకుంటే, ఏదైనా ధర్మకార్యం చేసినప్పుడు, యజ్ఞయాగాలు చేసినప్పుడు ఖచ్చితంగా గోపూజ అని చేస్తాం. పితృదేవతలకి ప్రీతిగా కూడా గోవుని దానం చేస్తాం. అయితే మనం దోషాలు పోగొట్టుకోవడం కోసం ఆవులకి ఏదైనా ఆహారాన్ని అందిస్తుంటాం. ఆవుల యొక్క పూర్తి జీర్ణ వ్యవస్థ, ఆవుల్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవడం ముందు రావాలి. దాని జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది, అది ఏం తింటే మంచిది, ఏం తినకపోతే మంచిది, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. మన పుణ్యం కోసం దానికి అన్నాన్ని పెట్టడం, విరివిగా అరటిపళ్ళు పెట్టడం వల్ల ఆవులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా అరటిపళ్ళు, అన్నం ఎక్కువగా తినడం వల్ల ఆవులకి వాతం చేసి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మిగిలిపోయిన అన్నం, పోనీ అదేదో మహానైవేద్యంగా పెట్టట్లేదు, ఎవరికి పనికిరాంది, పాచిపోయింది, బాగా కుళ్ళిపోయిన అన్నాన్ని పెడుతున్నారు. ఇది చాలా దారుణం, దోషం. మీరు దయచేసి మంచి ఆహారాన్ని అందివ్వండి. దానివల్ల పుణ్యం వస్తుంది. దీనివలన పుణ్యం రాదు కదా, పాపం కూడా వస్తుంది పాచిపోయిన అన్నాలు పెట్టడం వల్ల. సగటు ఆవు ఒక చిన్న టీ గ్లాస్ ఉడికిస్తే బియ్యం ఎంత అవుతుందో అంత అన్నం మాత్రమే రోజు తినాలి. కానీ దానికి మోతాదుకి మించి మీరు ప్రతి గుమ్మం దగ్గర అన్నాలు పెట్టడం చూస్తూ ఉంటాం మేము. ఇది చాలా హేయమైన చర్య. దయచేసి ఇలా చేయకండి. అలాగే గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు విరివిగా అరటిపళ్ళు పెట్టేస్తుంటారు. అది కూడా ఆవు మరణానికి దారితీస్తుంది. మిగతా గోహత్యా దోషం మామూలుది కాదు, అది ఊరికనే వదిలిపోయే పాపం కూడా కాదు. దయచేసి పుణ్యాన్ని చేసేటప్పుడు పుణ్యం ఎలా చేయాలి అనేది మాత్రం ఆలోచించుకోండి. ఆవులకి పచ్చగడ్డి అమ్ముతారు సిటీల్లో, అది కొనిపెట్టండి. తోటకూర ఒక 2 కట్టలు పెట్టండి కావాలంటే. అదేవిధంగా గడ్డి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే చక్కగా ఒక మోపు గడ్డి తీసుకొచ్చి పెట్టండి. అలాగే ఒట్టి గడ్డి ఒక మోపు అమ్ముతూ ఉంటారు. ఆ మోపు 100 నుంచి 150 రూపాయల లోపు ఉంటుంది. అది మీకు 4-5 సార్లు ఆవుకు పెట్టడానికి పనిచేస్తుంది. అలా చక్కగా ఒక మోపు ఇంటికి తెచ్చుకుని పెట్టుకోండి. ఇలా చాలా రకాలుగా పెట్టచ్చు. లేదా తవుడు చక్కగా ఒక 5 కేజీలు తవుడు తెచ్చుకుని రోజు ఒక అర కేజీ పెట్టచ్చు. మినుములు, మినపొట్టు పెట్టచ్చు. ఇలా ప్రయత్నం చేయండి. పితృదేవతలు చాలా ఆనందం చేస్తారు. వివాహం కాని వారు, సంతానం లేని వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.